వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. ప్రత్యర్థులను వారి సొంత అస్త్రాలతోనే దెబ్బ కొట్టడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త పంధాను అనుసరిస్తున్నారు. కంచె చేను వేసినట్లు గతంలో కేంద్రం ఇచ్చిన హామీలను చేసిన వ్యాఖ్యలనే ఇప్పుడు వారికి రివర్స్ ట్రీట్మెంట్ గా మారుస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి అటు కాళేశ్వరం ఇటు తుమ్మడిహెట్టి అంశాల్లో కాషాయ దళాన్ని ఇరకాటములకి నెట్టేందుకు స్కెచ్ వేశారు. అసలు రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటి? కిషన్ రెడ్డికి ఎదురవబోతున్న సవాల్ ఏంటి? లెట్స్ వాచ్ దిస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసురుతున్న పొలిటికల్ బాణాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో రేవంత్ స్టైలే వేరని ఈ తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు ఆయన ఎంచుకున్న వ్యూహం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అన్నట్టుగా రేవంత్ రెడ్డి ఇప్పుడు పూర్తిస్థాయి రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యల్నే ఆయనకు అస్త్రాలుగా మారుస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీజేపీ నేతలు చేసిన సవాళ్లను ఇప్పుడు వారిపైకే రివర్స్ చేస్తున్నారు. నిందితులను జైల్లో పెడతామన్న మాటలను గుర్తు చేస్తూ రేవంత్ స్కెచ్ గీశారు. రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు వెళ్లినా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు మౌనంగా ఉన్నాయనేది ఆయన ప్రధాన ప్రశ్న. ప్రజల్లో ఈ అంశంపై చర్చ పెట్టి బీజేపీ డబుల్ స్టాండర్డ్స్ బయటపెట్టాలని ఆయన భావిస్తున్నారు. ఈ పోరాటంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై గతంలో కిషన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ను రేవంత్ ఇప్పుడు గట్టిగా పట్టుకున్నారు. సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, మరి కేంద్రం ఎందుకు ఆలస్యం చేస్తోందని ఆయన నిలదీస్తున్నారు. అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదు అన్నట్లుగా బీజేపీ తీరు ఉందని రేవంత్ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. రాష్ట్రం నుంచి విచారణ కోరుతూ లేఖలు పంపినా ఉలుకు పలుకు లేకపోవడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఈ విషయంలో కిషన్ రెడ్డిపై ఒత్తిడి పెంచి ఆయన్ను ఆత్మరక్షణలో పడేయాలన్నది రేవంత్ ప్లాన్. 24 గంటల్లో నిందితులను లోపల వేస్తామన్న హామీ ఏమైందని ఆయన ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నేతల మాటలకు చేతలకు పొంతన లేదని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారనే ముద్ర వేసేందుకు పావులు కదుపుతున్నారు. ఈ వ్యూహం ద్వారా అటు బీఆర్ఎస్ను ఇటు బీజేపీని ఒకే దెబ్బకు పడగొట్టాలని చూస్తున్నారు. రేవంత్ రెడ్డి వేస్తున్న ఈ అడుగులు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. కేవలం కాళేశ్వరం మాత్రమే కాదు, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలోనూ రేవంత్ కొత్త మెలిక పెట్టారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉన్నందున అక్కడి భూసేకరణ బాధ్యతను కిషన్ రెడ్డికి అప్పగించాలని డిసైడ్ అయ్యారు. ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కానీ మహారాష్ట్ర నుంచి సహకారం కావాలని ఆయన అంటున్నారు. ఈ బాధ్యతను పర్యవేక్షించాల్సిందిగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కీలక ఆదేశాలు జారీ చేశారు. కిషన్ రెడ్డికి అధికారికంగా లేఖలు రాయటం ద్వారా ఆయన్ను బాధ్యుణ్ణి చేయాలని చూస్తున్నారు. మహారాష్ట్ర సర్కారును ఒప్పించే పనిని కేంద్ర మంత్రికి అప్పగించి తెలంగాణ ప్రయోజనాలపై చిత్తశుద్ధి నిరూపించుకోమంటున్నారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే బీజేపీ వైఫల్యంగా ప్రజల్లో ప్రచారం చేయనున్నారు. ఈ వ్యూహం ద్వారా బీజేపీని ఇటు రాష్ట్రంలో అటు పొరుగు రాష్ట్రంలోనూ ఇరుకున పెట్టారు. రేవంత్ ఆలోచన సరళి ఇప్పుడు బీజేపీ నేతలకు నిద్ర లేకుండా చేస్తోంది. రాజకీయాల్లో ఎప్పుడు ఏ అస్త్రం ప్రయోగించాలో రేవంత్ రెడ్డికి బాగా తెలుసని ఈ పరిణామాలు చెప్తున్నాయి. ప్రత్యర్థులు తనను ఇరుకున పెట్టాలని చూస్తే ఆయన వారినే కార్నర్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. బయట నుంచి విమర్శలు చేయడం సులభం, కానీ బాధ్యత తీసుకుంటే తెలుస్తుందని ఆయన అంటున్నారు. కేంద్ర మంత్రులను రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములను చేస్తూనే వారి రాజకీయ వైఫల్యాలను ఎండగడుతున్నారు. తుమ్మిడిహెట్టి అంశంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో కిషన్ రెడ్డి మాట్లాడాలని డిమాండ్ చేయడం మాస్టర్ స్ట్రోక్ అని చెప్పవచ్చు. దీనివల్ల బీజేపీకి తప్పించుకునే మార్గం లేకుండా పోయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్వారా ఒత్తిడి పెంచుతూ రేవంత్ రెడ్డి బ్యాక్గ్రౌండ్లో చక్రం తిప్పుతున్నారు. కాళేశ్వరం దర్యాప్తులో జాప్యాన్ని కూడా ఇదే కోణంలో ప్రజలకు వివరిస్తున్నారు. రేవంత్ మార్క్ పాలిటిక్స్ ఇప్పుడు తెలంగాణ అంతటా చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ కూడా ఈ ఎత్తుగడను ఎలా తిప్పికొట్టాలో అర్థం కాక సతమతమవుతోంది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని రేవంత్ రెడ్డి పదే పదే స్పష్టం చేస్తున్నారు. కిషన్ రెడ్డిపై ఒత్తిడి పెంచడం ద్వారా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అనుమతులపై క్లారిటీ కోరుతున్నారు.
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. కానీ ఇక్కడ రేవంత్ మాత్రం నోటికే పని చెప్పి బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. తెలంగాణ గడ్డపై రాజకీయాలు చేయాలంటే మాటలతో సరిపోదని చేతల్లో చూపాలని సవాల్ విసురుతున్నారు. మహారాష్ట్రతో ఉన్న నీటి వివాదాలను పరిష్కరించే బాధ్యతను బీజేపీ నేతలే తీసుకోవాలని ఆయన పట్టుబడుతున్నారు. ఇది కేవలం రాజకీయ విమర్శ మాత్రమే కాదు, పరిపాలనాపరమైన ఎత్తుగడ కూడా. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న జాప్యానికి కేంద్రమే బాధ్యత వహించేలా రేవంత్ చక్రం తిప్పుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో బీజేపీ నేతలు చేసే విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చినట్లవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన టీమును కూడా ఈ దిశగా పక్కాగా సిద్ధం చేశారు. రాష్ట్రంలో కాషాయ జెండాను నిలువరించేందుకు ఆయన వేస్తున్న ప్రతి అడుగు వ్యూహాత్మకంగా ఉంటోంది. తుమ్మిడిహెట్టి, కాళేశ్వరం అంశాలను రేవంత్ రెడ్డి ఆయుధాలుగా మార్చుకోవటం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని ఆయన అడుగుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి భూసేకరణ పూర్తి చేయగలిగితే అది కిషన్ రెడ్డి గొప్పతనం అవుతుంది. ఒకవేళ చేయలేకపోతే తెలంగాణ ప్రజల ముందు బీజేపీ దోషిగా నిలబడుతుంది. అందుకే రేవంత్ ఈ బాధ్యతను కిషన్ రెడ్డికి అప్పగించి సేఫ్ జోన్లోకి వెళ్లారు. అటు సిబిఐ విచారణ విషయంలోనూ కేంద్రం నుంచి స్పందన రాకపోవడాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. అవినీతిపై పోరాటం చేస్తామనే బీజేపీ మాటలు నీటి మూటలని ఆయన వర్ణిస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే రేవంత్ రెడ్డి బీజేపీని గట్టిగానే టార్గెట్ చేశారని అర్థమవుతోంది. ఇరిగేషన్ శాఖ ద్వారా జరుగుతున్న ఉత్తర ప్రత్యుత్తరాలు ఇప్పుడు కీలకంగా మారాయి. కిషన్ రెడ్డి ఈ గండం నుండి ఎలా గట్టెక్కుతారో వేచి చూడాలి. రేవంత్ రెడ్డి వేస్తున్న ప్రతి అడుగులోనూ ఒక స్పష్టమైన రాజకీయ ఎజెండా కనిపిస్తోంది. కేంద్ర మంత్రిని ఇన్వాల్వ్ చేయడం ద్వారా జాతీయ రాజకీయాల్లోనూ తెలంగాణ గలం వినిపిస్తున్నారు. మహారాష్ట్రలో ఉన్న పొత్తులను, అధికార బలాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం వాడాలని చూస్తున్నారు. ఇది కిషన్ రెడ్డికి ఒక రకమైన అగ్నిపరీక్ష లాంటిదే అని చెప్పవచ్చు. ఒకవైపు సొంత పార్టీ ప్రయోజనాలు, మరోవైపు రాష్ట్ర సమస్యల మధ్య ఆయన నలిగిపోయే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి వేసిన ఈ ఉచ్చులో బీజేపీ నేతలు చిక్కుకున్నట్టే కనిపిస్తోంది. సిబిఐ విచారణపై రేవంత్ చేస్తున్న కామెంట్స్ బీజేపీని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. దర్యాప్తు సంస్థల పనితీరుపై కూడా ఆయన పరోక్షంగా సెటైర్లు వేస్తున్నారు. తెలంగాణ ప్రజల మనసు గెలవాలంటే రాష్ట్ర హక్కుల కోసం పోరాడాలని రేవంత్ సందేశమిస్తున్నారు. ఈ రాజకీయ చదరంగంలో రేవంత్ రెడ్డి వేస్తున్న ఎత్తులు ప్రత్యర్థులకు చెక్ పెడుతున్నాయి. చివరికి రేవంత్ రెడ్డి తన మార్క్ రాజకీయంతో బీజేపీని డిఫెన్స్లోకి నెట్టేయడంలో సక్సెస్ అయ్యారనిపిస్తోంది. తుమ్మిడిహెట్టి కోసం కిషన్ రెడ్డి చొరవ చూపకపోతే ఆయన్ను ప్రజల ముందు నిలదీసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. కాళేశ్వరం విచారణలో జాప్యం జరిగితే అది బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందంగా రేవంత్ అభివర్ణించనున్నారు. ఏ రకంగా చూసినా రేవంత్ రెడ్డి వేసిన వ్యూహం ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. కిషన్ రెడ్డి ఈ సవాల్ను ఎలా స్వీకరిస్తారో, బీజేపీ నాయకత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. రేవంత్ రెడ్డి టార్గెట్ ఫిక్స్ అయిపోయింది. ఇక యాక్షన్ మాత్రమే మిగిలి ఉంది. రాజకీయం అంటేనే ఎత్తులకు పై ఎత్తులు. రేవంత్ అందులో ఆరితేరినట్టు కనిపిస్తున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల సాక్షిగా తెలంగాణలో ఇప్పుడు కొత్త రాజకీయ పోరు మొదలైంది. మున్ముందు ఈ రచ్చ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి వేసిన ఈ డబుల్ స్కెచ్ తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. మరి ముఖ్యమంత్రి సంధించిన ఈ ప్రశ్నలకు కిషన్ రెడ్డి సమాధానం చెబుతారా, లేక మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తుమ్మిడిహెట్టికి లైన్ క్లియర్ చేస్తారా? చూడాలి.